నక్కపై తాటిపండు పడ్డమంటారు కదా. ఇక్కడ ఒక్క తాటిపండు కాదు, 3-4 వరుసగా పడ్డాయి. ఎవరి మీద అనేగా మీ అనుమానం? ఇంకెవరి మీద? మన పక్కనే ఉన్న తమిళ ఇండస్ట్రీ పైనే. పాపం, ఓ దెబ్బ నుండి కోలుకునే లోపే మరో దెబ్బ పడుతోంది. అసలు కాలీవుడ్కు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? ఆ ఇండస్ట్రీని కాపాడేదెవరు? ఏదో ఒక సినిమా మిస్ఫైర్ అయిందంటే ఏమో అనుకోవచ్చు, కానీ వరుసగా వచ్చిన భారీ సినిమాలన్నీ మిస్ఫైర్ అవుతున్నాయంటే అసలు సమస్య ఎక్కడుందో కనుక్కోవడంలో కాలీవుడ్ దారుణంగా విఫలమవుతుందనే విమర్శలు చాలా రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. గతేడాది తమిళ ఇండస్ట్రీతో బ్యాడ్ టైం బంతాట ఆడేసింది. వరుస విజయాలు అందుకుంటున్న విజయ్ ఏమో రిటైర్మెంట్ తీసుకున్నారు. రాజకీయాల కోసం సినిమాలు వదిలేస్తున్నారు దళపతి. ఇంకొక్క సినిమా మాత్రమే చేస్తున్నారాయన. మరోవైపు రజనీకాంత్ జైలర్ తర్వాత మళ్లీ ఫామ్ కోల్పోయారు. లాల్ సలాం, వేట్టయన్ దారుణంగా బెడిసికొట్టాయి. విక్రమ్ తో కంబ్యాక్ ఇచ్చిన కమల్ ఇండియన్ 2తో గోబ్యాక్ అయిపోయారు. తమిళ ఇండస్ట్రీ బాహుబలి అంటూ కంగువాను 2 ఏళ్లుగా భుజాన మోసింది కాలీవుడ్. కాళ్లల్లో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. సూర్య హీరోగా వచ్చిన ఈ సినిమాకు శివ దర్శకుడు. భారీ అంచనాలతో వచ్చిన కంగువా దాదాపు 130 కోట్లకు పైగా నష్టాలతో ఇండియాస్ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. దాంతో తమిళ ఇండస్ట్రీ కష్టాలు డబుల్ అయ్యాయి. విక్రమ్ తంగలాన్ సైతం ఆడియన్స్ ను నిరాశపరిచింది. ఈ మధ్య కాలంలో కాలీవుడ్ కు ఊరటనిచ్చిన సినిమా అమరన్ మాత్రమే. శివకార్తికేయన్ హీరోగా వచ్చిన ఈ చిత్రం 300 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పొంగల్కొస్తుందనుకున్న విడాముయార్చి కూడా పోస్ట్పోన్ అయింది. దీంతో ఆశలన్నీ ఆ తర్వాత రానున్న థగ్ లైఫ్, కూలీపైనే ఉన్నాయి. ఇవన్నీ ఆడితేనే కాలీవుడ్ కు మళ్లీ మంచి రోజులొస్తాయి.